హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మా బెడ్రూమ్ టూర్ అయితే ఇస్తున్నా, చూద్దాం. ఓకేనా? ఇదిగోండి ఇదంతా మన బెడ్రూమ్ అనమాట. ఉంటుంది అంటే ఇక్కడ మొత్తం ఇదిగోండి, ఇక్కడ చూడండి మొత్తం ఇదే అంటే అన్నీ బట్టలే ఉంటాయి. నాకు ఎక్కువ ఇప్పుడే నేను చదువుకున్నా బాడబెట్టి ఇవి మా బట్టలు. ఈ సెల్ఫ్ మొత్తం నా బట్టలు, ఈ సెల్ఫ్ మొత్తం మా డాడీ బట్టలు, పైన సెల్ఫ్లో మొత్తం మా మమ్మీ బట్టలు. చూసిరా ఫ్రెండ్స్, లైన్ వాయిస్ ఉన్నాయి. చూసిరా, లైన్ వాయిస్ ఉన్నాయి. ఇవ్వండి, ఇప్పుడే నేనైతే చదువుకున్నా, సో కొంచెం టైంపాస్ ఉందని ఒక వీడియో అయితే పోతున్నా. సో మీరు ఒక ఛానల్ని చూడాలి, ఇట్స్ మీ క్రేజీ అలా చాలా అంటే చాలా ఫన్నీ వీడియోస్ వస్తాయి. ఒకసారి మీరు కూడా చూడండి ఒకసారి, సరేనా? ఇప్పుడు మన బ్యాక్ టూర్ చేద్దాం. బ్యాక్ టూర్, వేర్ ఈస్ మై బ్యాక్ టూర్. ఇవ్వండి, ఇది నా బ్యాగ్ ఉంటుంది. ఇవ్వండి, దీంట్లో నేను 4 కప్స్ అయితే పెట్టుకుంటా. చూడండి, చాలా ఉంటాయి. జిబ్బు ఫెయిల్ అవుతుందని తీస్తలేను. ఇవ్వండి, అమ్మ చాలా గట్టిగా పెట్టాలి, ఎందుకంటే జిబ్బు ఊసిపోతాయి వాటికి. దీంట్లో నాది అది ఉంటుంది, దస్తి కంబాక్స్. దీంట్లో కలర్ పెన్సిల్స్ ఉంటాయి అన్నమాట. ఇవ్వండి, అన్ని కలర్ పెన్సిల్స్ దీంట్లో, ఎందుకంటే నాకు కలర్స్ ఎక్కువ ఉండవు. ఇవన్నీ కలర్స్ ఎక్కువ ఉండవు అని నేను ఎక్కువ కలర్ పెన్సిల్సే వాడతా. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ టూర్ ఎందుకు చేస్తున్నా అంటే, అందరు బ్యాక్ టూర్లు చేస్తున్నారు. ఈరోజు నా బ్యాక్ టూర్ కూడా చేస్తాం అనుకున్నా, అందుకే చేస్తున్నా. ఈ కంబాక్స్ అర్థలేదు నాకు, అలా కంబాక్స్ తీసిన అని. దీన్ని కుర్చీ పెట్టాలి ఇప్పుడు, అట్లా కానీ ఇదైతే సెట్ కాదు. ఇది పెట్టేసిన, దస్తు ఉంది, దస్తు తర్వాత పెడతా. ఇవన్నీ నా బుక్స్ ఉంటాయి. ఇవ్వండి, చూపిస్తా. ఇది రఫ్ నోట్, ఇది తెలుగు పాత బుక్, ఇది రఫ్ నోట్. ఇటు ప్రాజెక్ట్ బుక్స్, ప్రాజెక్ట్ చేయాలి. ఇది రఫ్ నోట్. పెన్స్ ఏంటంటే ఇవ్వండి, ఇవి ఉంటాయి నా పెన్స్. ఇక్కడ అనిపిస్తాయా? ఇట్లా లాస్ట్కి 2 పెన్స్ జోక్స్ ఉంటాయి, దాంట్లో నాకు 2 పెన్స్ ఉంటాయి. ఇదైతే పెట్టేసిన. ఇవ్వండి, ఇప్పుడు ఈ జిప్లో చాలా ఉంటాయి, ఎందుకంటే దీంట్లోనే నోట్బుక్స్ అన్నీ ఉంటాయి. ఇదేంటి, ఇట్లా నేను అన్ని బుక్స్ దీంట్లో ఇట్లనే పెట్టుకుంటా, ఎందుకంటే కన్ఫ్యూజన్ కాకుండా. ఇక్కడ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కదా, అందుకే మంచిగా చదువుకోవాలి. ఇది మిగిలిన ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే మీరు కూడా చదువుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మిగిలిన ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్లీజ్ కొంచెం మంచిగా చదువుకోండి, అమ్మ నాన్నల పేరు నిలబెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.